అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లా దిద్దేకుంటలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు సూసైడ్ చేసుకున్నారు. పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లా దిద్దేకుంటలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు సూసైడ్ చేసుకున్నారు. పొలం దగ్గర ఉరివేసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ పులివెల ప్రాంతంలోని సింహాద్రిపురం మండలం సిద్దికుంట గ్రామంలో విషాదం నెలకొంది. మొత్తం నాగేంద్ర అనే రైతు తన పంటలకు సంబంధించి అప్పులు భారీగా చేయడంతో అప్పుల బాధలు తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాత్రి నాగేంద్ర వాడి దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా సీని తోటలు నిర్వహిస్తూ ఉంటారు. నాగేంద్రకు 1.5 ఎకరా పొలం ఉండగా, సొంత భూమి ఉండగా అది చాలక దానికి 15 ఎకరాలు 15 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. ఈ కౌలుకు తీసుకున్న భూమిలో మొత్తం నష్టం రావడంతో విధేయని పరిస్థితుల్లో ఇంకా ఊపిరాడుకున్న అప్పుల్లో కూరుకుపోయిన అప్పులు నిలిపోయిన నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇక్కడ తోటలో ఎక్కువగా అక్కడ సీని తోటలు నిర్వహిస్తుంటారు. ఆ సీని తోటల దగ్గర తోట దగ్గరే మొత్తం ఆ పెద్ద గేట్ కు ఉరివేసుకుని మొత్తం నలుగురు కూడా వాళ్ళ ఇద్దరు దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉరివేసి ఫస్ట్ పిల్లలకు ఉరివేసి ఆ తర్వాత వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం వాళ్ళు ఎంత అప్పులు చేశారు, ఎవరెవరి భూములు ఏమేఅనేది పోలీసులు ఆరాధిస్తున్నారు. ఆ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి మొత్తం తన అప్పులకు సంబంధించి ఆరాధిస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.